నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్. నా పేరు నాగలక్ష్మి. ఎఫెక్టివ్ ప్రాపర్టీ అడ్వైజర్ కోర్సులో సెకండ్ డే కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ మీన్ బీయింగ్ విత్ పీపుల్. అంటే మనము కస్టమర్తో పర్సన్తో పర్సన్ మాట్లాడడమే కమ్యూనికేషన్. అండ్ కమ్యూనికేషన్లో మాట్లాడకుండా కూడా బాడీ లాంగ్వేజ్తో కూడా మాట్లాడొచ్చు అని వేణు సార్ చాలా చక్కగా చెప్పారు. ఇంకా ఏంటంటే మనము కస్టమర్తో మాట్లాడేటప్పుడు కానీ, కస్టమర్కి మన వెంచర్ గురించి చెప్పేటప్పుడు కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలని చాలా చక్కగా చెప్పారు. అండ్ ప్రతి ఒక్క కస్టమర్ని వాళ్ళ రేంజ్ని బట్టి కాకుండా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా ఒకటేలాగా ట్రీట్ చేయాలి, వాళ్ళకి ఒకటేలాగా రెస్పెక్ట్ ఇవ్వాలని చాలా అద్భుతంగా చెప్పారు. అసలు మన కాంటెస్ట్ ఏంటి, మనము ఈ ఈపీఎస్లో ఎందుకు జాయిన్ అయ్యాము, ఈ రియల్ ఎస్టేట్ ఇటువైపు ఎందుకు వచ్చాము, ఏం సాధించాలని వచ్చాము, ఏమి నేర్చుకోవాలని వచ్చాము అనే క్లారిటీ మనకి ఉండాలంటూ ఎంతో అద్భుతమైన చాలా అద్భుతమైన విషయాలను మాకు అందజేసిన కె వేణు సార్కి అండ్ ఇంత చక్కటి ప్లాట్ఫామ్ కల్పించిన ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్. నా పేరు నాగలక్ష్మి. ఎఫెక్టివ్ ప్రాపర్టీ అడ్వైజర్ కోర్సులో సెకండ్ డే కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ మీన్ బీయింగ్ విత్ పీపుల్. అంటే మనము కస్టమర్తో పర్సన్తో పర్సన్ మాట్లాడడమే కమ్యూనికేషన్. అండ్ కమ్యూనికేషన్లో మాట్లాడకుండా కూడా బాడీ లాంగ్వేజ్తో కూడా మాట్లాడొచ్చు అని వేణు సార్ చాలా చక్కగా చెప్పారు. ఇంకా ఏంటంటే మనము కస్టమర్తో మాట్లాడేటప్పుడు కానీ, కస్టమర్కి మన వెంచర్ గురించి చెప్పేటప్పుడు కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలని చాలా చక్కగా చెప్పారు. అండ్ ప్రతి ఒక్క కస్టమర్ని వాళ్ళ రేంజ్ని బట్టి కాకుండా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా ఒకటేలాగా ట్రీట్ చేయాలి, వాళ్ళకి ఒకటేలాగా రెస్పెక్ట్ ఇవ్వాలని చాలా అద్భుతంగా చెప్పారు. అసలు మన కాంటెస్ట్ ఏంటి, మనము ఈ ఈపీఎస్లో ఎందుకు జాయిన్ అయ్యాము, ఈ రియల్ ఎస్టేట్ ఇటువైపు ఎందుకు వచ్చాము, ఏం సాధించాలని వచ్చాము, ఏమి నేర్చుకోవాలని వచ్చాము అనే క్లారిటీ మనకి ఉండాలంటూ ఎంతో అద్భుతమైన చాలా అద్భుతమైన విషయాలను మాకు అందజేసిన కె వేణు సార్కి అండ్ ఇంత చక్కటి ప్లాట్ఫామ్ కల్పించిన ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు.